హలో ఎవ్రీవన్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. నన్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా పేరు పల్లవి అండి. నా యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మీకు నర్సరీ వ్లాగ్ చేశానండి, చూపిద్దాము అని. ఇక్కడ ఎలా ఉంటాయి, ఏ రకాల మొక్కలు మనకి కెనడాలో దొరుకుతాయి అని ఈ వీడియో షూట్ చేశాను. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. మనకి ఇక్కడ కెనడాలో మనకి మే వచ్చింది అని అంటే మనకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుందండి. ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఇంకా ఈ మొక్కలు ఇలా పెంచి అమ్ముతూ ఉంటారు నర్సరీస్లో. ఇక్కడ ఓన్లీ కూరగాయలే మొక్కలే కాకుండా ఇంకా మనకి రకరకాల ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఇంకా పూల మొక్కలు, ఇంకా రకరకాల వెజిటబుల్స్, ఇవన్నీ మొక్కలు ఇలా పెట్టి మనకి అమ్ముతారండి. ఒక్కొక్క దాని ప్రైస్ ఒక్కొక్కలా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు బంతి పూలు అలా అయితే చిన్న ఒక్క మొక్క 2.99 అలా ఉంటుందండి. ఇంకా గులాబీలు ఇవన్నీ వచ్చేసి 15.99, 17.99 అలా ఉంటుంది. ఇంకా మనకి అంటే మనకి ఇండియా ప్రైజెస్లో అప్రాక్సిమేట్గా ఒక 1000 రూపీస్ అనుకోండి గులాబీ అలా దొరుకుతుంది. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ గులాబీలు, మందారాలు ఇవన్నీ ఫుల్గా వేస్తారండి. ఇంకా గులాబీ పువ్వులు అయితే ఎలా పూస్తాయంటే చెట్టు నిండా, ఇంకా బయటికి అలా వాక్కి వెళ్తే చాలు మ్యాక్సిమం అందరూ వేసుకుంటారు. ఫుల్ ఫ్లవర్స్ పూస్తాయండి ఇవి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నాకు ఈ పింక్ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా చాలా నచ్చాయండి. అంటే కళ్ళకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి 2 సెక్షన్స్ కింద పెట్టారండి. మనకి రైట్ సైడ్ ఏమో కంప్లీట్గా కూరగాయ పాదులు ఇవి, ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఏమో ఈ క్రోటన్ ఇవి ఉంటాయి కదా అవి, ఇంకా ఈ ఫ్లవర్స్, మన కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఏమో ఇటు లెఫ్ట్ సైడ్కి పెట్టారు. నేను మీకు చూపిస్తాను ఇవి ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయో. ఇంకా మా వాడు చెప్తున్నాడు అనమాట, అది ఐ థింక్ వాటర్ మిలాన్ అనుకుంటా వాడు చూపించేది. ఆ వాటర్ మిలాన్ పాదు చూసి వాడు ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు, వాటర్ మిలాన్ అంటూ. అంటే చెట్టేమో చాలా చిన్నగా ఉందండి. సో దానికి మనకి ఎలా అంటే ఐడెంటిఫికేషను, మనకి ఏ పాదులు పెట్టినా దానికి అది ఏ మొక్క అనేది దాని మీద ఒక స్టిక్కర్ పెట్టి ఉంచుతారు. ఇప్పుడు మనకి మిర్చి వచ్చేసి కూడా చెట్లన్నీ ఒకటేలా ఉంటాయి. బట్ ఏంటంటే ఈ తాయ్ చిల్లీస్, క్యాప్సికము ఇవన్నీ రకరకాల ఉంటాయి కదండి. క్యాప్సికమ్స్లో వీటిలలో కూడా కలర్స్ కానీ అన్నీ వేరే వేరేగా. సో వాటన్నిటికీ ఇలా ఒక స్టిక్కర్లా పెట్టుంటారండి. సో మనం దాన్ని చూసి మనకి ఏం కావాలి అని అనుకుంటే అది తీసుకోవచ్చు అనమాట. దాని గురించి ఇది వచ్చేసి పింక్ మందారం అండి. ఐ థింక్ దీని ప్రైస్ కూడా $20 అనుకుంటా ఈ చెట్టు మొత్తం వచ్చేసి. నాకు దీన్ని చూడగానే మా ఇంట్లో రెడ్ మందారము అండ్ ఇంకా గంధం కలర్ మందారం ఉంటుంది కదా, ఫుల్గా చెట్టు నిండా పువ్వులు ఉంటాయండి. నాకు ఈ మందారం చూడగానే మా ఇల్లు, మా మందారపు చెట్లు ఇవి గుర్తొచ్చాయి. ఇది వచ్చేసేమో ఈ బటర్నట్ స్క్వాష్ అండి. మన గుమ్మడికాయ ఉంటుంది కదా, పంకిన్. ఇంకా ఈ పంకిన్స్లో చాలా రకాలు ఉంటాయి, చాలా రకాల షేప్స్ ఉంటాయి. సో ఏ మొక్క ఏంటి అని చెప్పేసి అన్నిటికీ అలా మనకి స్టిక్కర్స్ పెట్టి ఉంచారు. సో ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఉంటుంది కదా మనకి ఏది కావాలి అనేది. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఇలా 2 మొక్కలు ఉన్నాయండి. అది వచ్చేసి 2.99. దీనికి మళ్ళీ ట్యాక్స్ కూడా ఉంటుంది. అరౌండ్ మనకి ఒక $4 అనుకోండి, 240 రూపీస్ ఒక 2 మొక్కలు వచ్చేసి. ఇవి తీసుకెళ్ళి మనం పాట్స్లో కానీ అలా పెట్టుకోవచ్చు. దీనికి చాలా రకాల మట్టి కూడా ఇక్కడ అమ్ముతారండి. ఒక్కొక్క దాని ప్రైస్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఆ వీడియోస్ కూడా చేస్తాను, మట్టి ఎలా దొరుకుతుంది, దాని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా పింక్ చేయండి. ఇంకా ఇవి వచ్చేసి మనకి స్క్వాష్ ఉంటుంది కదా, స్క్వాష్ అంటే మన సొరకాయలో కూడా చాలా రకరకాలు ఉంటాయి కదండి, అవన్నమాట. ఇది వచ్చేసి ఐ థింక్ ఇది మింట్ అనుకుంటా. అసలు వీటి దగ్గరికి వెళ్తేనే ఎంత మంచి స్మెల్ ఉందో అండి, చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. ఇవి వచ్చేసి మన మిర్చి. ఈ మిర్చిలో అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి వెరైటీస్. ఈ క్యాప్సికము, రెడ్ మిరపకాయలు, ఇది వచ్చేసి 6 ఎన్నో వచ్చాయి, 3.99 ఇంక్లూడింగ్ ట్యాక్స్తో మనకి ఒక 300 రూపీస్ అలా పడుతుందండి.
ఇది వచ్చేసి పర్పుల్ బేసిల్. ఈ బేసిల్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మన తులసి అవి కూడా దొరుకుతున్నాయి. ఇదేమో ఒక రకమైన స్క్వాష్. ఇది 2.99. అందులో 2 మొక్కలొస్తున్నాయి. ఇంకా ఇవొచ్చేసి మన పుదీనా. పుదీనా అయితే అసలు ఎంత ఫ్రెష్‌గా చాలా బాగా కనిపిస్తుందండి. ఇంకా ఈ ఎగ్ ప్లాంట్స్ చూసారు కదా! ఇది వంకాయ అండి. మన కలర్ ఏంటంటే అది వైట్ వంకాయ వచ్చిందనమాట. ఇదేమో ఈ పెద్దది ఉంటుంది కదా! బీటీ వంకాయలాగా ఆ వంకాయ. ఇంకా మనం రెగ్యులర్‌గా వాడతాం కదా! ఇండియాలో సన్నగా పొడుగ్గా ఉంటాయి. అయి కూడా ఉంది. ఇదొచ్చేసి వాటర్ మిలన్. ఇది కూడా అంతే అండి. అరౌండ్ 2.99 ఉన్నట్టుంది. ఈ బెండకాయలైతే అప్పుడప్పుడే కొంచెం వేసినట్టున్నారు. ఇంకా ఫ్రెష్‌గా వస్తున్నాయి. ఈ బెండకాయల్ని ఓక్రా అని అంటారండి ఇక్కడ. ఇవన్నీ ఈ అక్కడ వరకు కనిపించేదంతా బెండకాయలే రైట్ సైడ్‌లో. ఇదొచ్చేసి సెంటర్‌లోనేమో రకరకాల వంకాయ చెట్లు ఇవి వేశారండి. వంకాయల్లో ఏంటంటే ఈ చిన్న వంకాయలు, బీటీ వంకాయలు, వైట్ కలర్ వంకాయలు నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైము ఆ వంకాయలు కూడా చూశాను. ఇంకా వంకాయల్లో వచ్చేసి ఆ చిన్న వంకాయలు అలా చాలా రకాలున్నాయండి. ఇదొచ్చేసేమో టొమాటోస్. ఈ టొమాటోల్లో ఏంటంటే ఇంకా రకరకాల వెరైటీస్ ఉన్నాయి. చెర్రీ టొమాటోస్, అల్ట్రా గోల్డ్ టొమాటోస్ ఇలా చాలా రకాలున్నాయి. ఇదంతా సెంటర్‌లో మొత్తం టొమాటోస్ పెట్టారండి. ఇదంతా 2.99 అలా ఉన్నాయి. 2 అట్లా వస్తాయన్నమాట. అందులో ట్రేస్ ఉన్నాయి కదా! సో, మనకెన్ని కావాలంటే దాన్ని బట్టి ఇంకా ప్రైస్ ఉంటుంది. ఇవి చూసారా? చెర్రీ టొమాటోస్. ఇంకా అంటే బరువుకి ఆగవు కదా అని చెప్పేసి ఇట్లా దీంట్లో పెట్టినట్టున్నారు. కానీ చెట్టు నిండా ఉన్నాయండి టొమాటోస్. చాలా బాగున్నాయి. ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి అవి. ఇంకా ఇవొచ్చేసి ఇక్కడ మనకి బీన్స్, ఇంకా క్యాబేజ్, కాలీఫ్లవర్స్ ఇవన్నీ పెట్టారు. నేను మీతో ఆల్రెడీ చెప్పినట్టు చూసారు కదా! ఇక్కడ స్టిక్కర్స్ పెట్టేశారు. అంటే మనం ఐడెంటిఫై చేయడానికి కోసం ఏ మొక్కలు ఏంటి అనేది. ఇక్కడ సెంటర్‌లోదేమో క్యాబేజ్, ఈ రైట్ సైడ్‌లోనేమో కాలీఫ్లవర్ ఇవి పెట్టారు. ఇంకా కొత్తిమీర అవి కూడా మంచిగా అక్కడ చూస్తున్నారు కదా! అదంతా కొత్తిమీర. రైట్ సైడ్‌లోనేమో సోంపు ఉంటుంది కదండీ సన్నది. సన్న సోంపాకు. ఆ సోంపాకు అవి పెట్టారు. అసలు కొత్తిమీర అయితే మంచి స్మెల్ వస్తుందండి కొరియాండర్. మరి ఎన్ని డేస్ అట్లా మనం ఉంచుకున్నా కూడా ఇంకా అది పైన తీసుకున్నా కూడా మళ్ళీ గ్రో అవుతూ ఉంటుంది కదా! ఈజీగా పెంచుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇంకా సమ్మర్ వచ్చేస్తే అండి మనకి ఇక్కడ వెజిటబుల్స్ కూడా బాగా గ్రో అవుతాయి. నేను లాస్ట్ ఇయర్ ఒక అక్క వాళ్ళ ఇంటికెళ్ళాను. అసలు వంకాయలు, టొమాటోస్ ఇంకా ఈ సొరకాయలు ఉంటాయి కదా! అవైతే ఫుల్‌గా కాసాయి వాళ్ళకి. ఇంకా ఈ సైడ్ వచ్చేస్తే మొత్తం ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో అండి. ఈ నర్సరీ అంతా చూస్తుంటే నాకు మన ఇండియాలో నర్సరీ గుర్తొస్తుంది. ఈవెన్ మా డ్యాడీ వాళ్ళు కూడా మిరప మొక్కలు ఉంటాయి కదా! సో, ఇలానే చేస్తారనమాట, పెంచుతారు. నాకు ఇంకా ఇది చూస్తే అంతా మన ఇండియాలో మొక్కలు ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి మనకి అంతా బంతి పూలు, చామంతి, బంగ్లా బంతి, ఇంకా రకరకాల గులాబీలు అంటే కలర్స్ ఉన్నాయండి గులాబీల్లో. చిన్న చెట్లున్నాయన్నమాట. యెల్లో కలరు, ఆరెంజ్ కలర్ అలా. ఈ బంతి పూలలో కూడా ఇంకా మనకి 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి యెల్లో కలర్ ఒకటీను, ఇంకొకటి ఆరెంజ్ కలరు. ఇదొచ్చేసి ఒక దాంట్లో 2 మొక్కలు అలా ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి మనకి 2.99 అలా పడుతున్నాయి. అంటే అప్రాక్సిమేట్‌గా మన మనీలో వచ్చేసి 230, 240 రూపీస్. ఇదొచ్చేసి బంగ్లా బంతి. దీని కలర్ చాలా బాగుందండి. బ్రైట్ కలర్ కదా! చాలా కలర్ఫుల్‌గా అట్రాక్టివ్‌గా ఉంది. ఇంకా మనకి బంతి పూలు ఈ 2 కలర్స్ ఉన్నాయి. ఇంకా ఈ రైట్ సైడ్‌లో వచ్చేసి మనకి సన్‌ఫ్లవర్ ట్రీస్ కూడా ఉన్నాయి. దీని ప్రైస్ కూడా అంతే అండి. అరౌండ్ 2.99 వచ్చాయి. ఇంకా నేను మీకు ఇందాక సెంటర్‌లో చూపించిన ఆ ఫ్లవర్స్ అవన్నీ 2 పాట్స్ కలిపి అయితేనేమో 15.99, 3 అయితేనేమో అరౌండ్ 20.99 అలా ఉన్నాయన్నమాట. అంటే కొంచెం ఎక్కువ కొంటే మనకి ప్రైస్ కూడా తక్కువ పడుతుంది. నేను మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశానండి. ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ నాకైతే కలర్ఫుల్‌గా ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించాయో అండి. చాలా చాలా నచ్చాయి. అంటే రకరకాల కలర్స్ కదా ఈ ఫ్లవర్స్, ఇవి కూడా చాలా మంచిగా అనిపించాయండి. ఇంకా చామంతులు కూడా అసలు ఫుల్ వెరైటీ ఆఫ్ కలర్స్ చాలా మంచిగా ఉన్నాయి. చెర్రీ టొమాటోస్ ఏంటంటే ఇంకా మనకి అక్కడ సెంటర్లో పెట్టారు. ఇంక ఇక్కడైతే ఫుల్ చాలా పాట్స్ పెట్టారండి. ఇంకా కొంచెం ఇవైతే కొంచెం చిన్న సైజు, అవి వచ్చేసి కొంచెం పెద్ద సైజు అలా కనిపించాయి అన్నమాట.
ఇవి రామనీలాలు అని అంటారు కదా మనకి ఇండియాలో. వీటితో పప్పు అవి చేసుకుంటే కూడా చాలా మంచి టేస్ట్ వచ్చేది. మా అమ్మమ్మ చేసేది ఎక్కువ. ఇవి వచ్చేసి ఇంకా మందారపు చెట్లు. ఈ గంధం కలరు, ఇది రెడ్, పింక్, ఇంకా రకరకాల మందారాలు ఉన్నాయండి. ఇంకా మనకి ఇక్కడ మంచిగా పాట్స్, హ్యాంగింగ్ పాట్స్ ఇవి కూడా మనకి ఈ లెఫ్ట్ సైడ్లో పెట్టి అమ్ముతున్నారు. మీకు వాటిని కూడా చూపిస్తాను. ఇవి చూసారా, ఇది రెడ్ మందారం. అసలు చాలా పెద్దగా ఉంది. ఇంకా చెట్టు నిండా కూడా ఫుల్గా పూలు కూడా ఇంకా ఫుల్గా పూస్తున్నాయండి ఈ మందారపు చెట్టుకి. ఇది కూడా అంతే, అప్రాక్సిమేట్గా మనకి మన ప్రైస్ వచ్చేసి $22 ఉంది. అంటే మన ఇండియా ప్రైస్లో 1500 అప్రాక్సిమేట్. ఇంకా మల్లె చెట్లు కూడా కనిపించాయండి. ఇవి కొంచెం చిన్నవైతేనేమో $19, ఈ పెద్దవైతేనేమో $29 ఉంది. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో మనకంతా పాట్స్ పెట్టారండి. ఈ డిజైన్ పాట్స్ చిన్నవి వచ్చేసి 3.99. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నమేమో ఇంకా హ్యాంగ్ చేసుకోవడానికి వీటికి కూడా పనిచేస్తాయి కదా ఫ్లవర్స్, అవి ఒక్కొక్క సైజ్ బట్టి ఇవి ప్రైస్ కూడా మారుతూ ఉన్నాయండి. ఇంకా డిఫరెంట్ ప్రైజెస్. ఇది వచ్చేసి 3.99 ఉంది ఈ బాక్స్లో కనిపించేవి. ఐ హోప్ మీ అందరికీ ఈ నర్సరీ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు పింక్ చేయండి, సో దట్ నేను ఇంకా ముందు మరింత మంచి కంటెంట్తో వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్. Hope you guys like this video. Please like, share, and subscribe my mom's YouTube channel. Thanks for watching. Bye bye.